హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేను చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేస్తానో మీకు నా స్టైల్లో చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది పికిల్లా కూడా నేను ఒకసారి ట్రై చేశాను. ఇప్పుడు నాకు అన్ని రెమెడీస్ లేవు కాబట్టి మీకు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. సో చిక్కుడుకాయలు చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం బ్రౌనిష్ కలర్లో రావాలి. మీరు ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. ప్లీజ్ గైస్, నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ సపోర్ట్ ఎలా చేస్తారో నాకు కూడా అలా చేయండి ప్లీజ్. నేను ఇప్పుడు కొత్తగా విజయరెడ్డి న్యూస్ వస్తుంది, తను చనిపోయిన దాని గురించి. అది కూడా నేను ఒక వ్లాగ్లో చేసి పెడతాను వీడియో. సో ఇలా నూనెలో బాగా వేయించాలి. ఇలా బాగా బ్రౌనిష్ కలర్ లాగా రావాలి. ఈ విధంగా మంచిగా నూనెలో మనం చికెన్ పికిల్ ఎలా చేయాలో కూడా నేను వ్లాగ్ చేస్తాను. ప్రతి ఒక్కటి మీకు నేను నా స్టైల్లో చూపిస్తాను. ఒకసారి అన్నీ ట్రై చేయండి నేను చేసేటివన్నీ. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకా కొంచెం కాలేదు, ఇంకా కొంచెం కావాలనేసి వీడియోలో చెప్తున్నా మీకు. సో ఈ విధంగా బ్రౌనిష్ కలర్లో రాగానే వాటిని తీసి ఒక ప్లేట్లో పక్కకు తీయాలి. నూనెలో నుంచి వాటిని తీసి ఒక పక్కకి చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఎలా అయితే తీస్తున్నానో అలా తీసి పక్కకు పెట్టుకోవాలి. మీకు ఆయిల్ ఇది సరిపోతుంది. నాకైతే ఈ ఆయిల్ సరిపోయింది, కొంచెం ఎక్కువనే అయ్యింది నాకు. మీకు ఆయిల్ కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తే మీరు ఈ ఆయిల్లోనే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇదే ఆయిల్ సరిపోయింది. సో నేను అన్నీ తీసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు నేనైతే అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా వేసి మంచిగా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి, అల్లం వెల్లుల్లిని. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం అల్లం వెల్లుల్లి కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని అందులో కొంచెం కారం తగినంత, మీకు టేస్ట్కి సరిపడా కారం. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. సో నేనైతే కొంచెం ఎక్కువనే తింటాను. సో నాకు చాలా సరిపోయేంత కారం వేసుకున్నా. అదేవిధంగా సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం సప్పగానే తింటాం కాబట్టి నేను కొద్దిగానే వేసాను. ఈ విధంగా కొంచెం కారం కొంచెం మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాతకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయను కూడా ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా కారం వేగిన తర్వాతకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయను ఇందులో వేసుకోవాలి.
ఒక 2 మినిట్స్ కలపాలి బాగా. అలానే 2 మినిట్స్ వదిలేయాలి. వదిలేసిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఈ వీడియో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసి నాకు చెప్పండి ఒకసారి. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ and support me please guys. Thank you.